మరి కొన్ని రాష్ట్రాలు కొట్టుకుపోతా ఉన్నాయి. ఇటువంటి బీభత్సమైన పరిస్థితుల్ని ఇవి మార్చబడి ఈ సంవత్సరం ఇచ్చే విత్తనము పండే పంట చేతికి రావాలి అని అంటే ప్రభువే మనకు సహాయం చేయాలి. ఆయన ఆశ్రయించే వారు మాత్రమే క్షేమము కలిగి ఉంటారు. వాటిని మాత్రమే దేవుడు దయచూపి నిలువ పెడతాడు. అందుకే మన ఆశ్రయ దుర్గమును, మన కొండ కోట ఆయనే. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో 125వ కీర్తన మొదటి 2 వచనాలు తెలియజేస్తా ఉన్నాయి. వాడు నిత్యము కదలని సియోను కొండవలే ఉంటాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నట్లు దేవుని సన్నిధి వారితో ఉంటుందంట. దేవుని ప్రజల కదల్చకూడదు, నిత్యము కదలని సియోను కొండలాగా ఉంటారు. దేవుడే వారికి ఆశ్రయస్థానముగా ఉండి వారి ప్రయత్నములన్నిటినీ సఫలపరుస్తూ ఉంటాడు. క్షేమము నివాసముగా ఉంటుంది. వారి జీవితాల్లో ఏది కొదువై ఉండదు. అందుకే ప్రభు ఎందుకు వచ్చిన మనము మన దేవుణ్ణి ఆశ్రయించాలి. మన అవసరాలు, మన విన్నపాలన్నీ ఆయనకు తెలియజేసుకోవాలి. సంవత్సరం ఆరాధిస్తున్నాను, చూస్తున్నాను, పరిస్థితులు వింటున్నాను, ఆయనను నిన్ను బట్టి ధైర్యం తెలుసుకుంటున్నాను. షడ్రకు మెషకు అబేద్నెగోల వలె ప్రభువా నీవే మా ఆశ్రయస్థానం. మా దేవుడు రక్షింపకున్నాను అనంటే అగ్నిలో దిగి వచ్చి వారితో 4వ వ్యక్తిగా ఉన్నాడు. అగ్ని వాసన అంటకుండా కాపాడినాడు. ఈ పరిస్థితులన్నింటిలో రానున్న దినాల్లో మనము ముందు కాలం ఎన్నో చూసాం. ఒక పక్క కరోనా, ఒక పక్క చూస్తే మనకు పరిస్థితి. ఆ కాలాల్లో డబ్బుని కాపాడబడలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే మన దగ్గర ఏం లేదు. ఆర్థిక పరిస్థితి దేశం అంతటా, ప్రపంచం అంతటా ఈ ఆర్థిక పరిస్థితి కాలం ఎలా ఉంటుంది మనుషులు అని అంటే, బైబిల్లో మనం కరువు కాలాలు చూస్తాం. మనుషులు పీక తిన్నట్టున్నది. ఒక చంటి బిడ్డను 2 తల్లులు, నీ బిడ్డను ఈరోజు రేపు నా బిడ్డను తిందామని చెప్పుకున్నారు సొలొమోను రాజు కాలంలో. ఇటువంటి భిన్నమైన పరిస్థితులు. కొన్ని దేశాల్లో రేషన్ రొట్టె ముక్కల కోసం కిలో బొచ్చలు పట్టుకొని నుంచుంటూ ఉన్నారు. దరిద్రమైన పరిస్థితి. మనము మన దేశంలో క్షేమముగా ఉన్నాం. ఇటువంటి కరువు మన దేశంలో వస్తే ఎలా ఉంటుందో సైంటిస్టులు చెప్తున్నారు. మన యొక్క 3 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు క్షేమంగా ఉంటాయంట సైంటిస్టులు అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మనం బాగున్నాం అనుకోవడానికి లేదు. ఉన్న వ్యవస్థలే దోపిడీగా మారిపోతాయి. దయనీయమైన పరిస్థితి. ఇటువంటి అంచనాలు చెప్తా ఉన్నారు. కానీ ఇవన్నీ మార్చగలిగిన వాడు మన పరిస్థితి. అందుకే ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు క్షేమము నివాసం ఉంటుంది. యోబు గ్రంథం 5:24 వచనం తెలియజేస్తా ఉన్నాడు, నీ డేరాలో క్షేమం ఉంటుంది, ఏది పొదవై ఉండదు అన్నారు. కీర్తనకారులు కీర్తన 91 కీర్తన అంతటా కూడా మనకు ధైర్యపరిచే కీర్తన. మహోన్నతుడి నివాస స్థలమును కలిగి ఉన్నాను, మహోన్నతుని చాటును నివసించు వాడను అని అంటున్నాడు. ఆయన మన ఆశ్రయము, మన ఆశ్రయిస్తాను. కీర్తన 91:10 వచనం తెలియజేస్తుంది, ఏ అపాయము నీ వద్దకు రాదు, నీ గుడారమునకు ఏ అపాయము, ఏ తెగులు సంభవించదని అంటున్నాడు. మహోన్నతుడైన దేవుడు మన ఎడల దయ చూపకపోతే నేను లేదు. అందుకే మనము ఆయనను ఆశ్రయించి ప్రతి పరిస్థితుల్లో ప్రభువా నువ్వు నాకు సహాయం చేయాలి, నీవే నన్ను, నా కుటుంబాన్ని, నేనున్న ప్రాంతాన్ని ఆదుకోవాలి, దయ చూపమని ఎవరైతే ప్రార్థిస్తారో మన దేవుడు ప్రార్థన త్రోసివేయవాడు కాదు, ఆయన ఆలకించువాడు. నిజముగా మొరపెట్టు వారికి మన దేవుడు సమీపముగా ఉన్నట్టు ఈ లోకములో ఏ క్షణమునకు ఈ దేవుడు లేడని లేఖనం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4:7-8 వచనాలు చూస్తే మనకు సమీపముగా ఉన్నట్లు, మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నట్లు ఈ లోకములో ఎవరూ లేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు, గూఢమైన సంగతులను బయలుపరచువానిగా ఉన్నాడు. అందుకే ప్రభు ఎక్కడికి వచ్చిన మనము ఈ ఉన్న పరిస్థితుల్లో వీటన్నిటిలో ప్రభు నీనే ఆశ్రయిస్తున్నావు, నీవు మాకు సహాయం చేయాలి, నీవు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఆదుకుంటాడు. దేవుడు ఆదుకున్నట్లయితే మన జీవితాలు ఎలా ధన్యకరముగా ఉంటాయో మనం లేఖనాల్లో చూసినట్లయితే చాలా సంతోషం అవుతుంది. ఉజ్జియా కాలంలో చూస్తాం. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఈ ఉజ్జియా చిన్నవాడిగా ఉన్నప్పుడు 16 ఏళ్ల వయసులో రాజయ్యాడు. 52 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వారి తెల్లెనో అని రాయబడదు. దేవుడు అంట జీవితాన్ని సఫలపరిచాడు. ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే అద్భుతం. 26వ అధ్యాయంలో చూస్తాము. పశువుల మందలు, దుక్కుటెద్దులు, వ్యవసాయములు, భూమిని ప్రేమించాడంట ఉజ్జియా. ఆయన కాలంలో అంత క్షేమము. ఆయన పట్టణాలు కట్టించాడంట. ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ తదుపరి కాలంలో అన్ని బాగున్న తర్వాత, కడుపు నిండిన తర్వాత ఏం చేశాడు? హృదయమున గర్వించి అని రాస్తుంది. హృదయమున గర్వించి ఏం చేశాడంటే, వరకు యాజకులు చేసే పని రాజు చేశాడు ఉజ్జియా.
ధూపపొట్టం ఎక్కాడు ధూపం వేయడానికి దేవునికి. అక్కడ ఉన్న యాజకులు వచ్చి అంటున్నారు, ఉజ్జియా ఇది నీకు తగదు అని అంటే ఎలా కోపపడ్డాడు. ఏం జరిగింది అని అంటే నొసట పుష్టి పుట్టింది, తర్వాత చచ్చాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మేము వర్దిల్లాడు, దేవుణ్ణి విడిచిపెడితే ఏమవుతారంటే వారు చేసుకున్నది వారి నాశనం వారి మీదకి వచ్చింది. అందుకే మనము కూడా మనమున్న పరిస్థితుల్లో మనము కలిగి ఏమైతే ఉన్నామో అవన్నీ దేవుని వలనే విరమడలేదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18 వచనాలు రాయబడింది. సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చేవాడు ఆయన. మన పితరులకు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానాన్ని బట్టి సామర్థ్యమును సౌభాగ్యమును ఇచ్చువాడు ఆయనే, భాగ్యం ఇచ్చేవాడు ఆయనే, సామర్థ్యము బలమునిచ్చేవాడు ఆయనే. ఏన్ని బట్టి మనం అతిశయించడానికి లేదు. మనము కలిగి ఉన్నవన్నీ దేవుని వలనే కలిగినవని గుర్తుపెరగాలి. దీనిగా జీవించడానికి దేవుడే మనకి సామర్థ్యమును కృపనిచ్చాడని గుర్తు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని మార్గాల్లో తప్పిపోకుండా ఉంటాం. ఉజ్జియా గర్వించి పోగొట్టుకున్నాడు. అట్లాగనే మరొక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతము 14వ అధ్యాయము 7వ వచనములను మనం చూసినట్లయితే ఈయన పేరు ఆస. చాలా నమ్మకంగా ఉన్నాడు. 50 సంవత్సరాలుగా రాజ్యం వెళ్ళాడు. ఇతని కాలములో దేవుణ్ణి ఆశ్రయించినందుకు ఎలా ఉంది? సుట్టు పగలేదు, సూరు పగలేదు, ఎటు చూసినా ప్రశాంతత. అందుకే తను అంటాడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినందు వలన నెమ్మది కలిగింది అని అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారి హృదయంలో శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, గలిబిలు ఉండదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, సముద్రం అడుగులు ఉన్నవాడికి పైన ఈ తుఫాన్లు ఇవన్నీ వాడికి ఏం తెలియదు. కానీ అలాగా మనము కూడా ఈ విపత్తులన్నిటిలో దేవాది దేవుడే మనల్ని కాపాడుతాడు. అతని కాలంలో నెమ్మదిగా ఉన్నందుకు ఏం చేశాడంట? పట్టణాలు కట్టించాడంట, గోపురాలు కట్టించాడంట, ప్రశాంతమైన జీవితం. ఇతని జీవితంలో కూడా వృద్ధాప్యం మంది ఏం చేశాడు? ఆయన కోరం మాయరోగం వచ్చింది. దేవుణ్ణి ఆశ్రయించలేదంట, స్పష్టంగా రాయబడింది. దేవుని యొక్క విచారణ చేయలేదు 16వ అధ్యాయంలో. దేవుని యొక్క విచారణ చేయనందుకు మిగిలింది ఏంటి అని అంటే, అతడు వైద్యులను నమ్ముకులను చచ్చను అని రాసింది. తన పితరులతో పాటు సమాధిలో పెట్టబడింది. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి వర్ధిల్లుతాడు. దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి బ్రతుకుతాడు. దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి నెమ్మది కలిగి ఉంటాడు. అంతేకాదు దేవుణ్ణి ఆశ్రయించే వారికి విజయము, కాపాడబడతాడు. దేని గురించి చింత చేయదు. ఈ విషయం మనం హెజ్రా గ్రంథంలో చూస్తాం. తరచు ఉపవాసాల్లో కూడా గుర్తు చేసుకుంటాం. హెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో చూస్తే హెజ్రా భక్తుడు అహావా అనే ఒక నది ఒడ్డున ఉపవాసం ఉన్నాడు. తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఏమైంది అని అంటే, దేవుని హస్తము హెజ్రాకు తోడైంది. దానికి కారణం ఏంటి? రాజుకి హెజ్రా చెప్పాడు. యెరూషలేం ప్రాకారాలు పాడై ఉన్నప్పుడు హెజ్రా నెహెమ్యాలు కలిసి, ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రమేమో హెజ్రా బోధించాడు, నెహెమ్యానేమో పాడైన ప్రాకారాలను తిరిగి కట్టాడు. వెండి బంగారాలు తీసుకొని పోవటానికి, సైన్యాన్ని అడగటానికి హెజ్రా కంట సిగ్గైందంట. ఎందుకు? మేము మా దేవుడిని ఆశ్రయించినంత కాలం మాకు దేవుడు కూడా ఆయన మాకు సహాయం చేస్తాడని రాజుకు చెప్పాడు. ఇప్పుడు వెండి బంగారాలు తీసుకోపోవడానికి, మంది మార్బలాన్ని అడగడానికి, కాల్బలాన్ని నాకు సిగ్గవుతుంది, ఏమని అడిగేది అని చెప్పి ఒక నది ఒడ్డున ఉపవాసం ఉన్నందుకు దేవుని హస్రము హెజ్రాకు తోడై ఉండగా జయము కలిగింది. అత్యున్నతమైన విజయం, కాపాడబడ్డాడు. అతడు చేయనదంతయు కూడా దేవుడు సఫలపరిచాడు. అందుకే మనం ఎప్పుడైతే దేవారాత్మ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తామో వాడు చేయనదంతయు సఫలమగుతున్నది. కీర్తన 1వ కీర్తన 2-3 వచనాలు. అందుకే దేవారాత్మ ధర్మశాస్త్రం ధ్యానించిన నీతి కాలువ వల్ల నాటబడిన వారిపై వాడు చేయనదంతయు సఫలమవుతుంది, ఫలిస్తూనే ఉంటాడు. అందుకే ప్రభు ఎందుకు వచ్చిన మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎవరి మీద మన మనసు అనుకున్నది, ఎవరి దగ్గర మనం విచారణ చేస్తున్నాం, ఎవరిని నమ్ముకొని ఉన్నామో మనమే ఆలోచన చేసుకోవాలి. సంవత్సరాలు గడుస్తూ ఉండి భక్తి అలవాటుగా కాదు, మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుని మనకు ఆధారమైన వాడు నరుడా, సృష్టికి యజమానుడా, మనం ఏమై ఉన్నాం? చిన్న వాటి యొక్క దృష్టి నిలపక ఆయన చిత్తానికి లోపడాలి. ప్రభు నీ చిత్తమే, నా ఇష్టము కాదు. ఎప్పుడైతే ఆయన ఇష్టానికి లోపడతామో ఆయన లోకాన్ని తలకిందులు చేసే కార్యాలు చేస్తాడు. మన ఇష్టం కాదు. ప్రభు ఎందుకు వచ్చినాక ఈ లోక మర్యాదను అనుసరించక, ప్రభు నీ ఇష్టం, నీ చిత్తం, నీ చేతిలో ఉన్న ఏది మేలు ఏది క్షేమమో మాకు తెలియదు. రక్షించుట యెహోవా అధీనం. యుద్ధం మనం ఆరంభిస్తాము కానీ జయించేవాడు ఆయనే. అది మంది మార్బలాన్ని బట్టి, ఉన్న సైన్యాన్ని బట్టి కాదు కానీ రక్షణ యెహోవా అధీనం ఉన్నది. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా నామమును బట్టి
మనకు విజయం కలుగుతుంది. దేవుని వైపు చూసినప్పుడు ఈ గొప్ప కార్యాలు చూస్తాం. 2వ దినవృత్తాంతం 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దేవుని ఆశ్రయించిన యోధా ప్రజలేమో రక్షింపబడ్డారు. దేవుని ఆశ్రయించిన ఇశ్రాయేలీలేమో నశించారు. మన సొంత బలాన్ని, జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న వారు శేషం తగ్గించబడింది. దేవుని ఆశ్రయించిన యూదులు బహుగా వాళ్ళు వర్ధిల్లారు, వారి శేషం మిగిలింది. అందుకే ప్రభు యొద్దకు వచ్చిన మనము ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి మనము జయము చూడవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇర్మియా గ్రంథం 17:7-8 వచనాలు రాయబడింది. ఆయన నమ్ముకున్న వాడు ధన్యుడని, వాడు చేయనదంతయు వర్ధిల్లుతాడు. అందుకే ప్రభు యొద్దకు వచ్చిన నీవు నేను కూడా మన ఆశ్రయమును దుర్గమైన వాడు ప్రభు అని ఎరిగి ఆయన వైపు చూడాలి. అలా కాకుండా ఈ లోక మర్యాదను అనుసరిస్తే చాలా నష్టం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం మొదటి 7 వచనాలు చూస్తాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు వైపు చూశారంట. దేవుడు అంటున్నాడు, అది గర్భాల మారి. ఏమంది దాంతో? ఇశ్రాయేలీలు 1000 సంవత్సరాలు గడిచిన మాకు ఐగుప్తు బాగుంది, ఐగుప్తు బలమును, ఐగుప్తు రథములను, ఐగుప్తు రాజును వారు ఆశ్రయించినందుకు దేవుడు అసహించుకుంటున్నాడు. వాటితోటి క్షేమము లేదు.